హాయ్ అండి. ఎన్టీఆర్ జిల్లా నాది నందిగామండి. ఈ కుక్క పిల్లలు నావేనండి. నేనే అన్నం పెడతానండి. కానీ రోడ్డు మీద తిరుగుతుంటే తిరగనివ్వట్లేదని ఒక కంపగా అడ్డం వేసుకొని ఉంచుతున్నానండి. చిన్న పసిబిడ్డలండి. వాటికి ఆహారం కూడా పెట్టలేనండి. వాటి కోసం అంటే కొంచెం పెడిగ్రీలు, పాలన్నా ఉంటే ఇదవుతాయండి. నరాలు వీక్‌నెస్ వల్ల పిల్లలు పడిపోతున్నాయండి. హాస్పిటల్‌లో చూపించే స్తోమత కూడా నాకు లేదండి. ఎందుకంటే మరి ఇక్కడ పాపం ఎక్కువైపోయిందండి. 25 పిల్లలుంటాయి. పెద్దయి ఒక 10 ఉంటాయండి. వాటన్నిటికి నేనే ఆహారం పెట్టుకుంటానండి. కానీ చాలా కష్టంగా ఉందండి. చాలా బీదరాలినండి నేను. ఇద్దరు ముగ్గురు సహాయం చేశారండి వాళ్ళ పాల కోసం, పెడిగ్రీల కోసం. అలాగే ఎవరన్నా దయుంచి సహాయం చేస్తే అయి బతుకుతాయండి. నరాల వీక్‌నెస్ వల్ల పడిపోతున్నాయండి పసిబిడ్డలండి. వాటికి చెట్టు కింద ఉంచుతానండి. చలిలో ఏమీ లేదండి ఆటికి. కనీసం కవర్ కట్టుకోవటానికి స్తోమత కూడా లేదనండి. నాకు నాకు భర్త లేడండి. మా పాప, నేనే ఉంటామండి. చాలా బీదవాళ్ళమండి. కాకపోతే కుక్క పిల్లలకి ఆహారం పెట్టే అలవాటు నాకుందండి ఫస్ట్ నుంచి. ఎవరన్నా సహాయం చేస్తే ఆ బిడ్డలను బతికించుకుంటానండి. కనీసం రోడ్డు మీద కూడా తిరగనివ్వట్లేదండి. ఇక్కడ చంపేస్తామంటున్నారండి. పక్కన చేలో పోయినా గులకలు పెట్టి చంపుతామంటున్నారండి. అలాగే హైవే మీదకి ఒకదానిది చంపేశారండి పిల్లల్ని. నేను చాలా ప్రాణంగా చూసుకుంటానండి వాటిని. నాకు ఎవరన్నా సహాయం చేస్తే ఆ బిడ్డలకు కొంచెం పాలు, పెడిగ్రీ పెట్టుకొని